Hello everyone, welcome back to RSV Competitive Exams Adda యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు 16వ తేదీ హియరింగ్కి రాబోతుందండి. సో మొన్న జరిగిన హియరింగ్లో పిటిషనర్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాదనలు అనేవి బాగా గట్టిగానే వినిపించారండి. సో ఆ రోజు జడ్జి గారు కూడా ప్రతి విషయాన్ని చాలా సావధానంగా వినడం అయితే జరిగింది. సో కేసు హియరింగ్ 16th రండి. 16th అందరూ న్యాయవాదులు, పిటిషనర్ తరపు న్యాయవాదులు అలాగే జిఏడి తరపు న్యాయవాదులు తప్పకుండా అటెండ్ కాండి అని చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ 16వ తేదీ జిఏడి తరపు న్యాయవాదులు అంటే మెయిన్గా అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ కావాల్సి ఉంటుంది. సో అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ అయితే సో ఆ రోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. సో అటెండ్ కాకపోతే వాదనలు జరుగుతాయి, బట్ మళ్ళీ కేసు వాయిదా పడే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి 16వ తేదీ జడ్జి గారు అయితే అందరినీ అటెండ్ కామని చెప్పడం అయితే జరిగింది. సో కేసు అనేది జిఏడి తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత జరిగే రెండో హియరింగ్. కాబట్టి హియరింగ్లోనే మనకి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. అసలు రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి సో పిటిషనర్ తరపున న్యాయవాదులు బలంగా వినిపిస్తున్నారు. కాబట్టి సో అక్కడి నుంచి అంటే జిఏడి తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినిపించే వాదనలు బట్టి ఈ కేసు అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, కాబట్టి 16వ తేదీన సో జిఏడి తరపున అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతారా లేదా అనేది సో ఈ కేసు నెక్స్ట్ హియరింగ్కి వెళ్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ రోజు వాళ్ళు వినిపించే వాదనలు బట్టి మళ్ళీ పిటిషనర్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తారు. మొత్తంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా నిరూపించాలి. సో నిరూపించినప్పుడే ఈ కేసు అనేది నిలబడుతుందండి. అలాగే వాళ్ళ తరపు నుంచి కూడా కేసు బలంగా ఉంటుంది. సో జిఏడి తరపు వారి నుంచి కూడా కేసు బలమైన వాదనలే వినిపిస్తారు. సో మన వాదనలు కరెక్ట్గా ఉండి సో రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని కరెక్ట్గా తెలిపితే సో ఈ కేసు అనేది ఒక కొలిక్ రావడం జరుగుతుందండి. ఓకే, చూద్దాం 16వ తేదీ సో జిఏడి తరపున అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ అవుతారా లేదా, సో మళ్ళీ కేసు అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుందా అనేది చూద్దాం. సో అదండి రోస్టర్ పాయింట్స్ కేసుకి సంబంధించిన 16వ తేదీ హియరింగ్కి సంబంధించి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ 15th తర్వాత రాబోతుంది. సో మీరు ఏపీ హైకోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఈ ఛానల్ నుంచి ఏపీ హైకోర్టుకి సంబంధించిన మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ మీకు వీడియో రూపంలో అందుతాయి. అలాగే పీడిఎఫ్లు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉందండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.